హోలీ ఇండియన్స్ జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో హోలీ కూడా ఒకటి. ఈ పండుగను ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు జరుపుకుంటారు. మనం ఎప్పుడు ఏ పండుగ జరుపుకున్నా దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. మరి హోలీని జరుపుకోవడానికి ఏమైనా కారణం ఉందా? పురాణాలు హోలీ గురించి ఏం చెప్తున్నాయి? అసలు కృష్ణుడికి హోలీకి ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ రోజు వీడియోలో సమాధానం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు చాలా కాలం బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి ఒక వరం పొందాడు. అది ఏమిటంటే, ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ పగలు లేదా రాత్రి సమయంలో మనుషులు కానీ జంతువులు కానీ అస్త్రములు లేదా శస్త్రములుచే చావు లేకుండా వరాన్ని పొందాడు. ఇంకా వరం లభించడంతో తనని చంపేవారు ఎవ్వరూ లేరని భూమి మీద స్వర్గం మీద దాడి చేయడం మొదలు పెడతాడు. ఇదిలా ఉండగా అంతటి రాక్షసుడి కడుపున ప్రహ్లాదుడు పుడతాడు. పుట్టుకతోనే ప్రహ్లాదుడికి విష్ణువు మీద అపారమైన భక్తి ఉంటుంది. ప్రహ్లాదుడు నిత్యం విష్ణువుని ఆరాధిస్తుంటే హిరణ్యకశిపుడు చూసి ఓర్వలేకపోతాడు. విష్ణువుని పూజించవద్దని ఎన్నిసార్లు చెప్పినా ప్రహ్లాదుడు వినడు. ఇలా ఎంత చెప్పినా ప్రహ్లాదుడు వినకపోవడంతో చివరికి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపాలని నిర్ణయిస్తాడు. రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. మొదటిగా నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారుతుంది. ఎత్తైన కొండలపై నుంచి పడేసినా ఏమీ కాదు. ఏనుగులచే తొక్కించిన చీమంత గాయం కూడా అవ్వదు. ఎందుకంటే ప్రహ్లాదుడు విష్ణువుని స్మరిస్తూ ఉంటాడు. ఇక చివరికి తన సోదరి అయిన హోలికను పిలిచి మంటల్లో కాళ్ళని సాలువ ఒకటిచ్చి అగ్నిపై కూర్చోబెడతాడు. ప్రహ్లాదుడు ఆమె ఒడిలో కూర్చోవాలని ఆజ్ఞాపిస్తాడు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువుని వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక సాలువ ఎగిరిపోవడం వల్ల ఆమె దహనమవుతుంది. ఆ సాలువ ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. అలా హోలిక అనే రాక్షసి మంటలకు ఆహుతై మరణించిన రోజునే హోలీ పండుగగా జరుపుకుంటున్నాం. ఇక హోలిక మరణం తరువాత విష్ణువు హిరణ్యకశిపుడిని చంపుదామని అనుకుంటాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మ ద్వారా పొందిన వరం ప్రకారం శ్రీ మహావిష్ణువు నరసింహావతారం అంటే సగం మనిషి సగం సింహంలా వచ్చి సంధ్యా సమయంలో అంటే పగలు రాత్రి కాని సమయంలో ఇంటి లోపల ఇంటి బయట కాకుండా ఇంటి గుమ్మం మీద తన ఒడిలో కూర్చోబెట్టుకుని హిరణ్యకశిపుడిని చంపేస్తాడు. మరి హోలీకి కృష్ణుడికి ఉన్న సంబంధం ఏంటి? కంసుడు వసుదేవుడి కుమారుడైన కృష్ణుడిని చంపేస్తాడని మధురా నగరం నుంచి వసుదేవుడు కృష్ణుడిని రేపల్లిలో వదిలి వస్తాడు. ఆ విషయం ఆకాశవాణి ద్వారా కంసుడికి తెలుస్తుంది. దీనితో కృష్ణుడిని ఎలా అయినా చంపాలని అక్కడికి పోతన అనే రాక్షసుని పంపిస్తాడు. అలా రేపల్లి వెళ్ళిన పోతన కృష్ణుడిని దగ్గరకు తీసుకుని విషంతో కూడిన తన పాలను తాగిస్తుంది. దానితో కృష్ణుడు తన పాలతో పాటు తన రక్తాన్ని కూడా తాగి పోతనను చంపేస్తాడు. పోతన నుండి ఆ పాలు తాగడం వల్ల కృష్ణుడికి శ్యామవర్ణం అంటే నలుపు రంగు వచ్చిందని అంటారు. ఇలా కొన్ని రోజుల తర్వాత కృష్ణుడు గోపికలతో ఆడుకుంటూ ఉండేవాడు. అందరికంటే ఎక్కువ రాధతో స్నేహబంధం ఉండేది. ఒకసారి రాధ తెల్లగా తను నల్లగా ఉండడం చూసి కృష్ణుడికి బాధ కలిగింది. దానితో కృష్ణుడు ఇంటికి వెళ్ళి తన నలుపు రంగు గురించి యశోదను అడుగుతాడు. అప్పుడు యశోద, రంగుతో పనేముంది కృష్ణ, మనం ఏ రంగు రాసుకుంటే ఆ రంగులో కనిపిస్తాం, కావాలంటే నీకు నచ్చిన రంగు రాధకి రాసి చూడు అని చెప్తుంది. ఆ మాట విన్న కృష్ణుడు రాధకి రంగులు రాసి ఆనందపడతాడు. ఇక్కడ నుండి రాధాకృష్ణుల బంధం మరింత బలపడుతుంది. దీనికి గుర్తుగానే రంగులు రాసి హోలీగా సెలబ్రేట్ చేసుకుంటాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.